బ్రేకింగ్ న్యూస్. ఈ బ్రేకింగ్ న్యూస్ ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుక్కి, ఒక మాజీ డిప్యూటీ సీఎం అయిన వ్యక్తికి పడిన శిక్ష గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఒక మతాధికార సంస్థ ఈ ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తికి బాత్రూములు కడగాలి అంటూ, టాయిలెట్స్ క్లీన్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియచేయాలి. ఈ శిక్షపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను పూర్తి వివరాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ముఖ్యమంత్రి కొడుకు డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్కు పంజాబ్ సిక్ సంస్థ అకాల్ తఖ్త్ కఠిన శిక్ష విధించింది. శిరోమణి అకాలీదళ్ నేత ఎందుకు ఈ శిక్ష విధించింది అనే వివరాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. పంజాబ్లో డేరా బాబా మీకు గుర్తుండే ఉంటాడు. డేరా బాబా అరాచకాల గురించి మొత్తం ప్రపంచం చర్చించుకుంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డేరా బాబా ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్ష పొంది జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. మధ్య మధ్యలో పెరోల్పై బయటకు వస్తూ ఉంటాడు. ఎక్కువసార్లు పెరోల్పై బయటకు వచ్చిన వ్యక్తిగా కూడా మనకి డేరా బాబా కనిపిస్తుంటాడు. డేరా బాబా పూర్తి పేరు కూడా గుర్మీత్ రామ్ రహీం సింగ్. డేరా బాబా గురించి మీకు పూర్తిగా తెలుసు, నేను ఆ వివరాలు కూడా చెబుతాను. అయితే ఇప్పుడు పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్కు విధించిన శిక్ష గురించి నేను మీకు చెప్పబోతున్నాను. పంజాబ్ సిక్కు సంస్థ అకాల్ తఖ్త్ ఈ కఠిన శిక్ష విధించింది. సిక్కులకు అకాల్ తఖ్త్, సిక్కులకుండే 5 తఖ్తుల్లో అకాల్ తఖ్త్ కూడా ఒకటి. అత్యున్నత సంస్థ ఇది. ఈ అకాల్ తఖ్త్ కఠిన శిక్ష విధించింది పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంకు. గోల్డెన్ టెంపుల్ సహా వివిధ గురుద్వారాలలో బాత్రూమ్లు క్లీన్ చేయాలి, కిచెన్లు క్లీన్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆయన మెడలో ఒక పలకను కూడా వేసింది. ఆ పలకపై శిక్ష గురించిన వివరాలు కూడా రాసింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ వ్యక్తే పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం అండ్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు కూడా. ప్రస్తుతం ఆయన వీల్ చైర్లో కూర్చుని ఉన్నాడు. డేరా బాబాకు క్షమాభిక్ష పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి. 2007లో డేరా బాబాకు క్షమాభిక్ష పెట్టారు. అయితే డేరా బాబా ఎన్నో అరాచకాలు చేశాడు, మర్డర్లు మానభంగాలు చేశాడు, ఎంతోమందిని కిడ్నాప్ చేసి అతను బంధించాడు. ఇవన్నీ ప్రూవ్ కావడంతో కోర్టు అతనికి యావజ్జీవ శిక్ష విధించింది. కానీ అతనికి క్షమాభిక్ష పెట్టింది అప్పటి అకాలీదళ్ శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వం. అప్పుడు సుఖ్బీర్ సింగ్ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు, సుఖ్బీర్ సింగ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో వీళ్ళిద్దరూ ప్రధాన పాత్ర తీసుకొని నేరస్తుడికి, సిక్కు మతస్థుల్లో నేరాలు చేయడాన్ని తీవ్రమైన విషయంగా పరిగణిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి క్షమాభిక్ష పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన సుఖ్బీర్ సింగ్కి ఇప్పుడు అకాల్ తఖ్త్ కఠిన శిక్ష విధించింది. ఇలా పాత్రలు క్లీన్ చేయాలి, కిచెన్లు క్లీన్ చేయాలి, బాత్రూములు క్లీన్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. 2007లో గుర్మీత్ రామ్ రహీం డేరా బాబా సిక్కులో గురువు మాదిరిగా దుస్తులు ధరించి ఒక వేడుకను నిర్వహించాడు. అలా నిర్వహించినందుకు అకాల్ తఖ్త్ ఆగ్రహించి అతన్ని బహిష్కరించింది, సిక్ మతం నుంచి బహిష్కరించింది. ఈ క్రమంలోనే తన ప్రభావాన్ని ఉపయోగించి డేరా బాబాకు సుఖ్బీర్ సింగ్ బాదల్ క్షమాభిక్షను ప్రసాదించారు అని ఆరోపణలు వచ్చాయి. వాటిపై విచారణ జరిపింది అకాల్ తఖ్త్ విచారణ జరిపి బహిష్కరించిన డేరా బాబాకు క్షమాభిక్ష పెట్టడంలో దురుద్దేశాన్ని ప్రదర్శించాడు, అవినీతికి పాల్పడ్డాడు అంటూ సుఖ్బీర్కి ఇప్పుడు కఠిన శిక్ష విధించింది. ఇలా పాత్రలు క్లీన్ చేయాలి, వివిధ గురుద్వారాల్లో పాత్రలు క్లీన్ చేయాలి, అంతేకాదు బాత్రూమ్లు కూడా క్లీన్ చేయాలి అంటూ కఠిన శిక్ష విధించింది. బహుశా ఏ డిప్యూటీ సీఎంకు, ఏ ముఖ్యమంత్రి కొడుక్కి ఇలాంటి శిక్షను మీరు ఎప్పుడూ కూడా విని ఉండరు. ఇప్పుడు సుఖ్బీర్ సింగ్కి అకాల్ తఖ్త్ విధించిన ఈ శిక్ష, ఇది మతపరమైనటువంటి శిక్ష. మతపరమైనటువంటి విచారణ జరిపి మత కార్యక్రమాలకు లోబడి, మత ఆచారాలకు లోబడి శిక్షలు విధిస్తూ ఉంటుంది సామాజికంగా. సో ఇక్కడ సుఖ్బీర్కి ఇలాంటి శిక్ష విధించడంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డేరా బాబాకు అకాలీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అకాల్ తఖ్త్ క్షమాభిక్షలో తన పాత్ర ఉంది అంటూ సుఖ్బీర్ కూడా ఒప్పుకున్నాడు.
తమ ప్రభుత్వ హయాంలో అనేక బలిదానాలు జరిగాయని సుఖ్బీర్ అన్నాడు. మెడ చుట్టూ పలకంతో గోల్డెన్ టెంపుల్లో సుఖ్బీర్ కనిపిస్తూ ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్కు 2011లో గౌరవంగా ఇచ్చిన ఫఖర్ ఎ కౌమ్ బిరుదును కూడా అకాల్ తఖ్త్ తొలగిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రికి 2011లో గౌరవంగా ఒక బిరుదునిచ్చారు, ఫఖర్ ఎ కౌమ్ బిరుదునిచ్చారు. ఆ బిరుదును కూడా అకాల్ తఖ్త్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుక్కి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఇలాంటి శిక్ష విధించడం, బాత్రూమ్లు క్లీన్ చేయాలి, కిచెన్లు క్లీన్ చేయాలి, ప్లేట్లు కడగాలి అంటూ శిక్షను విధించడం, దాన్ని అమలు పరుస్తూ ఉండడంపై మీ అభిప్రాయం ఏంటో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.